Ashok and Anil undertook to do a piece of work for rupees 4,500. Ashok alone could do the work in 8 days, Anil in 12 days. With the assistance of Amar, they finished the work in 4 days. ఇక్కడ అశోక్ అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 8 days టైం పడితే అనిల్ అనే పర్సన్కు 12 days పట్టింది. విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ అమర్ అంటే అశోక్ ప్లస్ అనిల్ ప్లస్ అమర్ వీళ్ళు ముగ్గురు కలిపి వర్క్ చేసినప్పుడు 4 daysలో అవుతుంది. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ విల్ ద 8, 12, 4 LCM 24 విల్ బి ద LCM. అప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ అశోక్ ఏమవుతుంది? 24/8 అంటే 3 అవుతుంది. అనిల్ ఎఫిషియన్సీ ఏమవుతుంది? 24/12 అంటే 2 అవుతుంది. అశోక్ ప్లస్ అనిల్ ప్లస్ అమర్ ఎఫిషియన్సీ ఏమవుతుంది? 24/4 అంటే 6 అవుతుంది. మనకు అశోక్ ఎఫిషియన్సీ 3 అని తెలుసు, అనిల్ ఎఫిషియన్సీ 6 అని తెలుసు, వాళ్ళ ముగ్గురు ఎఫిషియన్సీ 6 అని తెలుసు టోటల్ కలిపితే. అప్పుడు అమర్ ఎఫిషియన్సీ ఏమవుతుంది? 3 + 2 5 6 నుంచి 3 + 2 5 సబ్స్ట్రాక్ట్ చేస్తే అమర్ ఎఫిషియన్సీ తెలుస్తుంది. అమర్ ఎఫిషియన్సీ = 1. మనకి ఇక్కడ ఏమడిగాడు? వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ అమర్ అన్నాడు. మనకు షేర్ అనేది ఏ విధంగా ఉంటుంది? టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 6 parts = 4,500 అయినప్పుడు 1 part ఏమవుతుంది? 6 × 7 = 42 అంటే 30 ఉంటుంది కాబట్టి 6 × 5 = 0. 1 part = 750 rupees అయినప్పుడు మనకు అమర్ షేర్ కావాలి. అమర్ షేర్ ఎంత? 1 part. ఇక్కడ 1 part కూడా అది 750 కాబట్టి అమర్ షేర్ విల్ బి ద 750 rupees.